నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు అన్న. ఇప్పుడు అంతా ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఓల్డ్ సిటీ నుంచి. కాకపోతే ఇలా మార్నింగ్ 8 o'clock వెళ్ళిన బుకింగ్స్ మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఏమైనా కొట్టుకొని వచ్చేసామని. యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఉండే 10 hours టార్గెట్ది, కానీ కాలేదు ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా. మళ్ళీ దాని గురించి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది మన ఇక్కడ నుంచి బంజారాహిల్స్ నుంచి హై తోటల నుంచి తీసుకొచ్చేసిన. లేకుంటే ఉంటుండే అక్కడ బుకింగ్స్ వస్తలేవు. మామూలుగా రెగ్యులర్గా ఎంత వస్తాయో అంత బుకింగ్స్ అయితే లేవు. రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయన చెప్తున్నా. కాకపోతే ట్రాఫిక్ జామ్ అయితేనే వచ్చేసిన అంతే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే అక్కడక్కడ దొరకమంటే కష్టం. ఆల్రెడీ ఏమంటారు ట్రాఫిక్ జామ్ అవుతుండే లైట్గా, కానీ లేదు రెగ్యులర్ ఉన్నట్టయితే లేవు. కాకపోతే నాకు బుకింగ్స్ వస్తున్నాయి మాత్రం ఏమంటారు చార్మినార్ ఏమంటారు ఏదన్నా గాంధీ బజార్, మలక్పేట్ అక్కడక్కడ వస్తున్నాయి. ఆల్రెడీ మార్నింగ్ పోయినప్పుడే మొత్తం రోడ్లు అది మామూలు గణేష్ జ్యూస్కి పెడతారు కదా, అట్లాంటివి పెట్టేసారు. ఎందుకు అనవసరంగా మళ్ళీ అని చెప్పి తీసుకోలేదు. ఇక ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చేసింది, టక్కని తీసుకొని ఇంటికి ఇచ్చి దింపేసిన. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చిందన్న ఇక్కడ నుంచి ఆరంగఢ్ దగ్గర నుంచి. ఆరంగఢ్ టు పద్మనాభర్ నగర్ అవుతుందిగా 20 kilometers అన్న. 30 minutes పట్టింది. 312 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 263 rupees. ఇది తక్కువ రేటు ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేది కావాలి కాబట్టి. మళ్ళీ అక్కడ వచ్చి కవాడిగూడ టు పద్మానగర్ అంట. పద్మానగర్ 12 kilometers 25 minutes పట్టింది. 305 rupees టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చి 262 rupees. 10 kilometers 20 rupees పైన. మళ్ళీ ఆదర్శ్ నగర్ టు కింగ్ కోటి 13 kilometers 32 minutes పట్టింది. 306 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 262 rupees. 3 rupees per kilometer 20 rupees. నేను ఎప్పుడైనా మీకు ఏదైనా ఉండే ఎక్కువ ఆశలు ఉండానా 20 rupees దొరికినా వెళ్ళిపోతా అని చెప్పి అట్లనే చేసిన. మళ్ళీ లింగంపల్లి టు ఖైతాబాద్ 7 kilometers 16 minutes పట్టింది. 433 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 366 rupees. ఇది ఆన్లైన్ పేమెంట్. పర్ కిలోమీటర్ ఎంత వచ్చినట్టు దగ్గర దగ్గర 50 రూపాయలు వచ్చినట్టు. ఓకేనా. మళ్ళీ బంజారాహిల్స్ టు బేగంపేట్ 4.4 kilometers అనుకోండి. 10 minutes పట్టింది. 331 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 110 rupees క్యాష్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం అయిపోయింది, అప్పటికి ఏమో రావనుకున్నాం కానీ చుట్టుముట్టు వస్తున్నాయి. అంటే మామూలుగా నేను అబ్జర్వ్ ఏం చేసిన అంటే సికింద్రాబాద్ అక్కడ ఉన్నప్పుడు బాగానే సర్చ్ బుకింగ్ వస్తున్నాయి. బంజారాహిల్స్ ఏరియాలో అట్లా ఇట్లా ఉంటాం కదా, అంత సర్చ్ బుకింగ్ అయితే అంత ఎక్కువ రావట్లేదు. నేను అబ్జర్వ్ చేసిన 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేసిన, ఎవరు కూడా అబ్జర్వ్ చేసిన. కాకపోతే మనకైతే అక్కడ వచ్చింది కాబట్టి పోయినా. బేగంపేటకి దింపేసిన కదా. బేగంపేట దింపగానే కొంచెం బాగానే ఆగిన. ఎక్కడ బాగా చాలానే ఆగిన. ఎక్కడ ఆగినా మన ఎక్కడ ఆగినా నాకు బాగానే గంటసేపు ఆగిన. ఎక్కడ ఆగినా గుర్తుకొస్తుంది కానీ గంటసేపు అయితే ఆగిన ఆడ. అక్కడిక్కడ ఆకుట వచ్చిన. తర్వాత బేగంపేట దింపిన తర్వాత సోమాయి వచ్చింది. సోమాయి టు రాజనగర్ అంటే నెక్లెస్ రోడ్లో 2.4 kilometers 6 minutes పట్టింది. 302 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 256 rupees 2.4 kilometersకి. ఓకేనా. 10 kilometers పెట్టుకోండి 75 రూపాయలు అట్లా. మళ్ళీ వాళ్ళదే ఏం చేసిన అంటే వాళ్ళని దింపేసి నెక్లెస్ రోడ్ నుంచి దింపేసి మామూలుగా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉంటుంది కదా, ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది కదా, ప్రసాద్ ఐమాక్స్ నుంచి అక్కడ తింటారు కదా మామూలుగా అది వాటర్ మిలన్, అక్కడికి వెళ్ళిన. అక్కడ తినేసి ఇట్లా మళ్ళీ బుకింగ్ తీసుకున్నా వాళ్ళదే ఉంది. అంటే పేరు చూసి గుర్తుపట్టినారే వీళ్ళే అని చెప్పి. అది అయితే వాళ్ళు కూడా అరే దీపక్ బాయ్ తుమ్ ఫిరాగే అన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి దింపే ఉండే వాటర్ ఫ్లా అది ఇచ్చి వండర్లా, అదే ఐస్ ఉంటుంది కదా, వండర్లాకి దింపే ఉండే. వండర్లా అన్న స్నోవర్డ్కి దింపే ఉంది. అక్కడ దింపేసిన. మళ్ళీ అక్కడ 5 kilometers అయింది. 12 minutes పట్టింది. 336 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 284 rupees. ఈడ దింపేసిన. ఇక వాళ్ళు ఇంకోటి ఏమైనా లొకేషన్ ఉందంటే అది ఉందన్న ట్రిక్ గేమ్స్ ఉన్నాయి కదా, అది ఏమో పేరు రాలేదు నాకు, ఎంత కొట్టినా రాలేదు. ఏం పేరు నాకు తెలియదు. అది ఉంది సార్ అన్న. వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ అక్కడ పోతా అన్నారు. అక్కడ దింపేసిన. మళ్ళీ కవాడిగూడ నుంచి బుకింగ్ దొరికింది. సోమాజిగూడ 11 kilometers 32 minutes పట్టింది. 485 rupees టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 359 rupees. ఇది రెంటల్ బుకింగ్ అన్న. యాక్చువల్లీ రెంటల్ బుకింగ్ ఇది. రెంటల్ బుకింగ్ ఎట్లా అయిందంటే మనవాడు వైన్ షాప్కి పోతున్నాను. వాడు వైన్ షాప్లో ఎక్కడ దొరుకుతలేము మనకి. రెంటల్ బుకింగ్ పెట్టుకుని 1 hour వీలైతే స్క్రీన్ షాట్ తీస్తా. వైన్ షాప్ క్లోజ్ ఉంది. ఎక్కడ పెట్టిండు మన క్లాక్ టవర్ దగ్గర కూడా పెద్దది ఏదో ఉంది, ఏదో వైన్ షాప్ ఉంది, అక్కడ పోయిండు. క్లోజ్ ఉంది. అడిగా డైరెక్ట్ హోటల్ కావాలని చెప్పి హోటల్ తీసుకెళ్ళి అది రెంటల్ బుకింగ్ 1 hour
11 కిలోమీటర్స్ 359 రూపీస్ నాకు వచ్చింది. ఓకేనా. మళ్ళీ దాని తర్వాత సో మన తాజ్ ఇన్ఫ్లూస్ నుంచి ఖైరతాబాద్ 1.5 కిలోమీటర్స్ 6 మినిట్స్ పట్టింది. 129 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చేసి 106 రూపీస్, అంటే 106 రూపాయలు. ఓకేనా. ఈ నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగిన. బుకింగ్స్ చిన్న చిన్నవి వస్తున్నాయి. ఎక్కడ ఆగినా తాజ్ కృష్ణ దగ్గర ఆగిన, అక్కడ ఒక 10 నిమిషాలు ఆగిన. మళ్ళీ ఇట్లా రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆగిన. వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడ ఆగిన, రాలేవు. మళ్ళీ ఏం చేసిన, ఇక డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన హయత్ పార్క్ కిందకు వచ్చేసిన. కొద్దిసేపు ఉందామని చెప్పి కరెక్ట్ ఒక 5 నిమిషాలు ఆగినా లేదో ఎయిర్పోర్ట్ బుకింగ్ కనిపించి లేవటంలా వద్దని ఆలోచించిన. మళ్ళీ టక్కన లేవటేసిన. మళ్ళీ ఇది కూడా ఏంటంటే మళ్ళీ ఎంటీ పోవాలి. ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఎందుకు వస్తలేవని లేవటేసి పికప్ చేసుకున్నా. బంజారాస్ ఎయిర్పోర్ట్ బుకింగ్ 31 కిలోమీటర్స్ 40 మినిట్స్ పట్టింది. 542 టోటల్ రన్నింగ్ అయితే నాకు వచ్చింది 434 రూపీస్ పర్ కిలోమీటర్. 15 రూపాయలు 14 రూపాయలు పడుతుంది. ఇది ఊబర్ కాబట్టి ఇదేనా ఇలా రన్నింగ్. కాకపోతే ఈ లాస్ట్ కస్టమర్ ఉన్నాడు కదా, అది హైలైట్ ఏంటంటే మొత్తం ఎంత అయింది, 542 అయింది కదా. సరే 550 వేస్తా అని చెప్పిన. సరే సరే అని చెప్పిన. ఇంకా సార్ దుబాయ్ రిటర్న్ అంటే దుబాయ్కి పోతున్నాడు అనమాట. మళ్ళీ ఆయన ఒక మాట్లాడిండు, బాగానే మాట్లాడిండు. కొందరు ఉంటారు మాట్లాడేటోళ్ళు అట్లా. కొందరు అయితే చండాలంగా తయారవుతారు తెలుసు కదా, అది మరి ఘోరంగా ఉంటారు వాళ్ళు. ఈయనైతే బాగానే ముంగడ కూర్చుని అన్నీ మాట్లాడుకుంటూ కూర్చుండు. అలా ఏంది మొత్తం స్టోరీ చెప్పిండు. ఆయన మొత్తం 4-5 కంపెనీలు ఉన్నాయంట ఆయనకి. అంత ఓకే అని చెప్పిన. సార్ కూడా నంబర్ ఇచ్చిండు, ఏమైనా ఉంటే చెప్తా అని చెప్పి. సరే సార్ అని చెప్పి అది ఇది సంగతి. ఏమైనా ఉంటే చెప్తా అని చెప్పిండు సార్. కానీ అట్లనే మొన్న కూడా ఇట్లనే అయింది నాకు. ఉమానం ఇక్కడ నుంచి డ్రాపింగ్ ఉంటే ఆ సార్ కూడా ఒక నంబర్ తీసుకున్నాడు ఆయన రిలేటెడ్ వర్క్ గురించి. ఆయన కూడా చెప్తా అని చెప్పిండు. అక్కడనే అయింది. ఈ సార్ కూడా చెప్తా అని చెప్పిండు. మ్యాక్సిమం ఇట్లా కూడా చెప్పలేడు, చూస్తామా ఏమైనా ఉంటే చెప్తా అని చెప్పిండు. సరే సార్ అని చెప్పి ఇదేనా. కాకపోతే ఇవాళ టోటల్ రన్నింగ్ ఊబర్లో 434 రూపీస్, ఊబర్లో ఓలాలో 2070 రూపీస్, అంటే దగ్గర దగ్గర 2700 అనుకోండి. దాంట్లో ఒక 900 అట్లా పెట్టు, 900 1000 రూపాయలు పెట్టుకున్నాను పెట్రోల్ డబల్ ఏసీ కాబట్టి. మిగతా రన్నింగ్ కాకపోతే కిలోమీటర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అది కుట్టినా. ఇప్పుడు కాకపోతే పాసిబుల్ కాకపోతున్నాయి. ఇక మీరే చెప్పాలి. ఇక ఊబర్లో అయితే 15 రూపాయలు కన్నా ఎక్కువ ఎత్తిస్తలేడు. మ్యాక్సిమం మీరు కూడా గమనించవచ్చు. ఇక మీ ఇష్టం అది. అది మీ ర్యాపిడో నడిపిస్తా, ఓలా నడిపిస్తా, ఏం నడిపిస్తా. కాకపోతే ఇది చూస్ చేసి నడిపిస్తే బాగుంటుంది. ఓకేనా. ఇంకేమైనా ఉంటే మీరే కామెంట్లో పెట్టండి. ఆ కామెంట్లో మీకు రిప్లై చేయకపోతే సారీ అన్న, కొద్దిగా లేట్ అయినా ఇస్తా. కాకపోతే మీరు మాత్రం సపోర్ట్ చేయండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్. ఓకేనా. బాయ్.